టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో చాలా డేస్ అయింది వీడియో చేయక. సో ఇవాళ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఏంటి శారీ కట్టుకున్నాను అని అనుకుంటున్నారా? చెప్తాను వీడియో అంతా దీని గురించే. సో ఇవాళ వీడియో ఏంటంటే 4 డిఫరెంట్ లుక్స్ విత్ 1 శారీ. ఈ శారీలోనే నేను 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ వేసుకొని మీకు 4 డిఫరెంట్ లుక్స్ చూపిస్తాను అన్నమాట. సో ఇది ఇవాళ వీడియో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో 1 శారీ 4 డిఫరెంట్ లుక్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఎంతమందికి బ్లాక్ అండ్ వైట్ కలర్ అంటే ఇష్టం? నాకైతే బ్లాక్ అండ్ వైట్ ఇస్ మై ఫేవరెట్ కలర్. నాకు అసలు ఎక్కడికైనా ఇట్లా అంటే షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అసలు ఫస్ట్ నేను బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఉంటే బ్లాక్ అండ్ వైట్ కలర్లో డ్రెస్ అంటే ఫస్ట్ నేను ఆ డ్రెస్కి పోయి అట్రాక్ట్ అయిపోతా. ఎందుకో తెలియదు, నాకు బ్లాక్ అండ్ వైట్ అంటే అదొక ప్రేమ అన్నట్టు. కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ నాలాగానే ఇష్టమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ బ్లాక్ అండ్ వైట్ శారీ కాటన్ శారీ అనమాట. కాటన్లో ఇది బ్లాక్ అండ్ వైట్ శారీ తీసుకున్నా. సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు అనిపించింది ఈ బ్లాక్ అండ్ వైట్ శారీలో లైక్ మనం చాలా లుక్స్ ట్రై చేయొచ్చు కదా, వై నాట్ డూ వీడియో అని అనిపించింది. సో అందుకనే వీడియో చేస్తున్నాను. నాకైతే ఈ శారీ అసలు చాలా బాగా నచ్చింది. దీనిలో లైక్ 4 డిఫరెంట్ లుక్స్ నేను మీకు చూపిస్తాను. మీకు ఏ లుక్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ లుక్ అయితే ఇదే నా ఫస్ట్ లుక్. ఏంటంటే నార్మల్ బ్లౌజ్, ఒక నార్మల్ నెట్లో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. సో ఇలా సింపుల్గా ఇట్లా నార్మల్గా ఇట్లా బయటకు వెళ్ళినప్పుడైనా ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా సింపుల్గా అలా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇలా నార్మల్ బ్లౌజ్ తోటి పే చేసుకోవచ్చు. మనం ఇలా ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటే మనకు దేని మీదకైనా సెట్ అవుద్ది నాకు అనిపిస్తుంది. లైక్ ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంటే ఏ కలర్ శారీకైనా సెట్ అవుద్ది. అందుకనే నేను ఇంట్లో లైక్ ఈ బ్లాక్ కలర్లో ఫ్యాబ్రిక్ ఉంటే నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇట్స్ నార్మల్ బ్లౌజ్, నార్మల్ ఏం లేదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్ని ఇలా స్టిచ్ చేయించుకున్నాను అండ్ ఈ శారీ మీద వేసుకున్నాను. సో దిస్ ఈస్ మై ఫస్ట్ లుక్. నాకైతే ఈ లుక్ సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఈ లుక్ వచ్చేసి నేను ట్యాంక్ టాప్ తోటి పేర్ చేశాను. చూడండి అసలు ఎంత అఫీషియల్గా ఉందో. సో ఈ లుక్ మనకి ఫార్మల్ మీటింగ్స్కి కానీ లైక్ ఏదైనా ప్రొఫెషనల్ అవుటింగ్స్కి కానీ చాలా బాగా సూట్ అవుతుంది. చూడండి అసలు ఎంత ఇట్లా బాస్ బేబీ లుక్ లాగా ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఒక టిప్ చెప్తాను, మీరు కూడా ఈ బ్లాక్ కలర్లో ట్యాంక్ టాప్ కొని పెట్టుకోండి. ఎందుకంటే అది ఏ శారీ మీదకైనా ఏ కలర్ మీదకైనా సెట్ అవుతుంది. సో మీకు బ్లౌజ్ లేనప్పుడు ఆర్ లైక్ ఆ టైంలో సడన్గా ఎమర్జెన్సీలో లేకపోతే ఇట్లా మనకు ఒక బ్లాక్ ట్యాంక్ టాప్ ఉంటే మాత్రం అసలు లుక్ నదరగొట్టేయచ్చు అన్నట్టు. ఈ లుక్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. ఈ టాప్ వచ్చేసి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. మీకు లింక్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను పంపిస్తాను. డిస్క్రిప్షన్లో నేను ఈ బ్లౌజెస్ ఆర్ టాప్స్ లింక్స్ అని నేను అందులో మెన్షన్ చేస్తాను. మీరు చెక్అవుట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్తో పేరప్ చేశాను. సో చూడండి ఇది కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది. మీకు ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం అలవాటు ఉంటే ఆర్ లైక్ కంఫర్టబుల్గా ఉంటే మీరు ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని కూడా స్టైల్ చేయొచ్చు. ఈ లుక్ కూడా చూడండి ఎంత అఫీషియల్గా ఉందో. అండ్ కొంచెం అలా యూనిక్గా ఉంటుంది ఫుల్ స్లీవ్స్తో పేరప్ చేస్తే. అదేందో ఒక రకమైన కొత్తదనం అనిపిస్తుంది. నేను ఇప్పటివరకు అసలు ఒక ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ కూడా ఇప్పటివరకు ట్రై చేయలేదు, అసలు వేసుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో అందుకని కొత్తగా అనిపిస్తుంది నాకే చూసుకుంటే. పర్లేదు, బాగానే ఉంది నాకు ఫుల్ స్లీవ్స్ కూడా, అంటే చాలా అఫీషియల్గా ఉంది. సో ఇలాంటి బ్లౌజెస్ మనం మళ్ళీ చెప్తున్నా అంటే లైక్ ఏదైనా అఫీషియల్ మీటింగ్స్కి వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ చిన్న చిన్న పార్టీస్కి అలా మంచిగా అఫీషియల్గా కనబడాలనుకుంటే మాత్రం ఇలా లైక్ ఇంతకుముందు ట్యాంక్ టాప్ లాగా ఆర్ ఎల్స్ ఇలా ఫుల్ స్లీవ్స్ వేసుకొని మనం పేరప్ చేస్తే ఇంకా మన లుక్ అదిరిపోతుంది అనమాట.
ఇలాంటి ఫుల్ స్లీవ్స్ బ్లాక్ టాప్ కూడా వేరే శారీస్ మీద కూడా సెట్ అవుతుంది. సో నాకేమనిపిస్తుంది అంటే బ్లాక్ కలర్లో అసలు డిఫరెంట్ మోడల్స్ ఉన్న బ్లౌజెస్ కుట్టించుకున్న, టాప్స్ కొనుక్కున్న, అసలు మనం ఏ శారీస్ తోటైనా పేరప్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంటే మనం చూస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో సెలబ్రిటీస్ ఇలా వీళ్ళందరూ ఇలాంటి బ్లౌజెస్ ఇట్లా వేసుకొని పేరప్ చేస్తారు అన్నట్టు. చూస్తే అసలు మస్తు అనిపిస్తుంది. అంటే మనకు మరి సెట్ అవుతుందా లేదా అని అట్లా డౌట్ కూడా వస్తుంది. అందుకనే మనం కూడా ఒకసారి అలా ట్రై చేయాలి. ఎప్పుడూ పాతగా అదే లుక్ లేకపోద్దు. మనం కూడా అప్పుడప్పుడు కొత్త ట్రై చేయాలి. చేస్తేనే మనకు కూడా ఒక కొత్తదనం కనిపిస్తుంది మన లోపల. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, యాక్సెసరీస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు ఆక్సిడైజ్డ్గా అవి వేసుకుంటే మాత్రం ఇంకా మన లుక్ ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అసలు ఇంకా ఒక మస్తు కనబడతాం అన్నమాట. ఇంకా నేను చెప్పాలంటే చాలా బాగుంటుంది. నేనైతే అసలు ఏం వేసుకోకుండానే నార్మల్గా జస్ట్ లుక్ చూపిస్తున్నాను అంతే. బట్ ఇంకా మనం యాక్సెసరీస్ వేసుకొని ఇంకా అట్లా మంచిగా రెడీ అయితే మాత్రం అదిరిపోతుంది. సో ఇది వచ్చేసి 4th లుక్ అనమాట. సో ఈ లుక్ని నేను క్రోషే టాప్తో స్టైల్ చేశాను. ఈ లుక్ కూడా చాలా బాగుంది. సో ఇలా మనం ఇలాంటి టాప్స్ వేసుకొని ఇలాంటి బ్లౌజ్ వేసుకొని మనం అన్అఫిషియల్ పార్టీస్కి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఎటైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ లైక్ ఎటైనా మూవీస్, డేట్ నైట్స్, సో అలా వెళ్ళినప్పుడు ఇలాంటి టాప్ వేస్తే చాలా బాగుంటుంది. లుక్ వైజ్ క్లాసీగా లైక్ బాగుంటుంది. స్లీవ్లెస్సే బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మధ్య అందరూ స్లీవ్లెస్ బ్లౌజెస్ కూడా వేసుకొని స్టైల్ చేస్తున్నారు కదా. సో బ్లాక్ కలర్లో కూడా ఒకటి స్లీవ్లెస్ ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టించుకోండి. అన్నిటికీ బాగుంటుంది, అన్నిటికీ సూట్ అవుతుంది. మీకు ఈ 4 లుక్స్లో ఏ లుక్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే 4 డిఫరెంట్ లుక్స్ అనిపించినాయి. అండ్ ఈ 4 టైప్స్ ఒక్కొక్క ఒకేషన్కి సెట్ అవుతుంది అనిపించింది. సో ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక లైక్ డేట్ నైట్స్ పార్టీస్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఇంతకుముందు వేసుకునే కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. కొన్ని ఇంట్లో ఇలా ఏదైనా చిన్న లైక్ ఇట్లా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి అలా వేసుకుంటే బాగుంటుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకేషన్కి వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. నాకైతే 4 లుక్స్ చాలా బాగా నచ్చాయి. 4 లుక్స్ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించినాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది, ఒక్కొక్క లుక్ ఇచ్చింది. సో ఎప్పుడూ ఒకటే బోరింగ్ స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా కొత్తదనం కనిపిస్తుంది. అండ్ మనం కూడా అలా కొన్ని చేంజెస్ అలా అప్పుడప్పుడు మన డ్రెస్సింగ్ స్టైల్లో కానీ మన ఇట్లా అప్పుడప్పుడు అలా కొత్తగా రెడీ అవుతే మనకు కూడా ఒక ఏమంటారు కొత్తదనం అనిపిస్తుంది. అండ్ ఒక్క బ్లాక్ అండ్ వైట్ శారీ మన వార్డ్రోబ్లో ఉంటే కనుక మనం ఇలాంటి డిఫరెంట్ బ్లౌజెస్ వేసుకొని డిఫరెంట్ లుక్స్ ట్రై చేయొచ్చు. మీ వార్డ్రోబ్లో కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ శారీ తప్పకుండా ఉంచుకోండి. అండ్ థ్యాంక్ మీ లేటర్. ఎందుకంటే చూడండి ఇప్పుడు నేనే మీకు డిఫరెంట్ లైక్ లుక్స్ చూపించాను. ఇంకా చాలా మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసేటి లేవు. సో ఉన్న వాటిలో నేను ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా మీకు ఈ కాంబినేషన్స్ ఆర్ ఈ లుక్స్ నచ్చితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, వేసుకొని లుక్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ బ్లౌజెస్ ఆర్ టాప్స్ లింక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రివేణి ప్రణయ్. మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.